హైదరాబాద్లో మళ్లీ సలీం కలకలం. గ్యాంగ్స్టర్ సలీం హైదరాబాద్ వచ్చినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. అసలు సలీం హైదరాబాద్ ఎందుకు వచ్చాడో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. చిన్న గ్యాంగ్స్టర్ గా మొదలైన సలీం నేర చరిత్రలో ఎంతో మంది ప్రముఖులు బాధితులయ్యారు. పోలీసుల్నే సవాల్ చేస్తూ వారికి కంటి మీద కునుకు లేకుండా ఎన్నో సంవత్సరాల నుండి తప్పించుకు తిరుగుతున్నాడు సలీం. వేల కోట్ల రియల్ ఎస్టేట్ దందాలు, డ్రగ్ మాఫియా, ఇవి సలీం ఆగడాలు. హైదరాబాద్ వచ్చిన సలీంని ఖచ్చితంగా పట్టుకొని తీరుతామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాకపోతే కొంచెం అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్. సలీం ఆచూకీ చెప్పిన వారికి తగిన బహుమానం ఉంటుందని, వారి వివరాలు గోప్యంగా ఉంటాయని కూడా తెలుపుతున్నారు. హైదరాబాద్ పోలీసులు సలీం కోసం నగరమంతా గాలింపులు చేపడుతున్నారు. ఇప్పటి వరకు సలీం పేరు వినడమే గాని చూసిన వాళ్ళెవరూ బ్రతికిలేరు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే ఫిర్యాదు చేయవలసిందిగా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హలో సార్. ఓకే సార్, ఎక్కడ సార్ లొకేషను? స్టార్ట్ అవుతున్నాను సార్. లకడికపూల్ తెలుసా? తెలుసు సార్. లకడికపూల్లో టెలిఫోన్ భవన్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళు. ఓకే సార్. హలో, ఏంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేసావు? 9 అయిందా? ఒక్క నిమిషం. రాత్రి క్లయింట్తో మీటింగ్ లేట్ అయింది. ఏంటి, మళ్ళీ ఈరోజు మీటింగ్ ఉందా? ఈవినింగ్ క్యాబ్ బుక్ చేయి. హలో, ఎక్కడున్నారు మీరు?
శివారెడ్డి స్వీట్స్ పక్క గల్లీలో ఉన్నా మేడం. అక్కడ నుండి మీరు రైట్ తీసుకోండి. ఓకే మేడం. రైట్ తీసుకున్నా మేడం. ఎంత దూరం రావాలి? అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చి రైట్ సైడ్ సెకండ్ బిల్డింగ్. వచ్చేసాను మేడం. మీ అపార్ట్మెంట్ కిందే ఉన్నాను. జస్ట్ 2 minutes అక్కడే ఉండండి, వస్తున్నా. ఓకే మేడం. అశోక్ రాజ్ హోటల్ తెలుసా? తెలుసు మేడం. కదా. ఓకే మేడం. హలో, నేను స్టార్ట్ అయ్యా. వస్తున్నా, 5 minutes. ట్రాఫిక్లో ఉన్నా. క్లయింట్ వెయిట్ చేస్తున్నాడా? వెయిట్ చేస్తే చేయని, వాళ్ళు చేస్తారులే. ఎక్కడి దాకా వచ్చానంటే అమీర్పేట్ మేడం. బేగంపేట్ వరకు రీచ్ అయ్యా. ఆల్రెడీ 5 minutesలో ఉంటా. దగ్గరలో పార్క్ చేసుకో, నేను కాల్ చేశాక రా. ఓకే మేడం. హలో, ఎక్కడున్నావురా? సికింద్రాబాద్ అశోక్ రాజ్ హోటల్లో రా. వాన పడుతుందారా అక్కడ? ఏం లేదు, ఇక్కడ మస్తు పడుతుందిరా బాబు. అవును, ఎవరితో పోయినావు? ఏదో సాఫ్ట్వేర్ బ్యాచ్ అనుకుంటారా. గంట అవుతుంది వచ్చి. అమ్మాయా అబ్బాయా? కత్తిలాంటి అమ్మాయిరా. జర దూరం ఉండు మళ్ళీ. ఎరా కత్తన్నావు కదరా, గుచ్చుకుంటుందేమో. ఎట్లుందిరా మన ఆటో పంచ్? ఏడ్చినట్టుంది. అరే, ఇది మా తాత చిన్నప్పుడు పంచ్. ఇంకేమన్నా ఉంటే చెప్పు. అరే రే ఆపరా, నేను ఈ బాస్ని రా. అడుగుతున్నా కారు నాదే, నేను బిజినెస్ ఇస్తున్నా. అర్థమవుతుందా? అంటే ఏంట్రా, ఇప్పుడు నేను సార్ అని పిలవాలా? నేను నీ ఫ్రెండ్ని రా. అదే రా భయ్ నా దరిద్రం. సరే కానీ లాస్ట్ మంత్ కూడా నువ్వు ఏమై కట్టలే. మా అయ్యా నన్ను అడుగుతున్నాడు. రేయ్, ఈరోజు ఆర్సీబీ మీద పెట్టేశా 25,000. ఆర్సీబీ మీద పెట్టా? రాగానే మొత్తం క్లియర్ చేస్తా. అరే నీ సుడి నీకు తెలియదారా? నీకు అవసరమే బెట్టింగ్? ఏదో సొల్లు కబురు లాభం. ఈసారి కొడుతున్నావు, మొత్తం క్లియర్ చేస్తున్నావు. ఆ ముక్కనేరా బాయ్ నువ్వు ఎప్పుడు చెప్పేది. రేయ్, అమ్మాయి వస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, బాయ్ బాయ్. ఇంటికే కదా మేడం? పోనీ. హలో, మీటింగ్ అయింది, సక్సెస్. క్లయింట్కి నా వర్క్ బాగా నచ్చింది. కాకపోతే చాలా తక్కువ అమౌంట్ కోట్ చేస్తున్నారు, బట్ ఇట్స్ ఓకే. రెగ్యులర్ క్లయింట్ కదా. ఓకే, నేను చాలా టైర్డ్గా ఉన్నా. రేపు మార్నింగ్ కాల్ చేస్తా. బాయ్. మేడం వచ్చేసి.
ఓకే బాయ్, థ్యాంక్ యూ. గుడ్ నైట్ మేడం. చెప్పరా. చెప్పాను కదరా నీకు సెట్ అవ్వదని బెట్టింగ్. చూసినావు కదా 25,000 దొబ్బెట్టినావు కదా. అరే డబ్బులు దెబ్బే, నువ్వు నన్ను దెబ్బకు. అరే మన దోస్తులందరూ దీని మీద లక్షలు సంపాదిస్తున్నారు. వాళ్ళ ప్రిడిక్షన్ ఎట్లుందంటే నువ్వు దేని మీద చేస్తున్నావు తెలుసుకొని ఆపోజిట్ దాని మీద చేస్తున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు. వాళ్ళందరికి అట్లుంది నీ సుడి మీద నమ్మకం. వా, ఇల్లు కాలకు ఏడుస్తుంటే వద్దులే ఆపు, మిగతా నాకు తెలుసు. అర్థమైంది కదా. అర్థమైందిలే. పైసలన్నీ బెట్టింగ్లో దొబ్బెట్టును, ఇప్పుడు ఈఎంఐ ఎట్లా కడతావురా? అదేరా బాబు, మళ్ళీ డబ్బులు వచ్చే వరకు తప్పించుకొని తిరగడమే. టైం అస్సలు బాగాలేదురా. అయినా ప్రతి వాళ్ళ లైఫ్లో మలుపు తిరిగే రోజు ఒకటి ఉంటుంది. ఉంటుందిరా, నీ లైఫ్లో ఎప్పుడు వస్తుంది? ఏమో చూద్దాం. మన టైం బాగుంటే అదృష్టం రేపే కాలింగ్ బెల్ కొట్టచ్చు. హాయ్ కావేరి, ఏం చెప్పమంటావు? ముందు నా రేట్ ఎంతో చెప్పు, అబ్బా మరీ అంత పచ్చిగా మాట్లాడకు. లేకపోతే కొంతసేపు ఎండ్లో పెట్టి ఎండుగా మాట్లాడాలా? పార్టీతో మాట్లాడినా, కాకపోతే వాడు ఒకసారి డైరెక్ట్ నేను చూస్తా అంటున్నాడు. ఇదేమైనా పెళ్లి చూపులా? చూసి నచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్పి నా దగ్గర రావడానికి ఫోటో చూపించు, నచ్చితే రమ్మను, లేదంటే దొబ్బేమని చెప్పు. ఆగా నేను సెట్ చేస్తా కదా. కూల్ కూల్. ఈ కావేరి కూల్ కాదమ్మా, మరి? హాట్, సూపర్ హాట్. తెలుస్తూనే ఉంది. ఇంతకీ ఫైనల్ రేట్ ఎంత? 2 days 2 lakhs, కాకపోతే నీ చేతికి 160 వస్తుంది. మిగతా నీ చేతికి వస్తుందా? ఇదేమైనా జిఎస్టీనా? అవును, గుర్తు సూర్యన్ ట్యాక్స్. నా ఇన్కమ్ కంటే నీదే బాగుంది. కష్టం నాకు, కమిషన్ నీకు. మరి పార్టీని పట్టుకొని ఇదంతా చూసుకునేది నేనే కదా. ఇంతకీ ఎవడాడు? ఎవడైతే నీకెందుకు, 2 days కదా. కాకపోతే పార్టీ చాలా సాఫ్ట్, ఎక్కువ భయపడకు, మళ్ళీ రాడు. ఇంతకీ హోటల్ బాగుంటుందా? రైడింగ్ అట్లా ఉండదు కదా? ఏముండదు. లేదంటే నాకు వచ్చిన అమౌంట్ అంతా దానికే సరిపోతుంది. నీకు అలాంటి డౌట్ అక్కర్లేదు. హోటల్ మంచిది, పార్టీ మంచిది, ఎవ్వరికి డౌట్ రాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ పేరుతో హోటల్ బుక్ చేసిన. అక్కడ నీ పేరేంటో తెలుసా? ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం, మే ఐ హెల్ప్ యూ? నేను బండారి గారి వైఫ్ ని. ఆయన రూమ్. మిస్టర్ బండారీనా? ఎస్. ఫస్ట్ ఫ్లోర్ మేడం. ఎవరి మాఫియా డాన్ సలీం? ఓ ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. ఒకవేళ ఉంటే ఎక్కడున్నాడు? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ మాఫియా డాన్ గురించి తెలుసుకునే ముందు ఈ పాట మీకోసం. వినండి వినండి, వింటూనే ఉండండి మన ఎఫ్ఎం ని. హాయ్. నాతో ఉంటే ఎవరికైనా హాయిగానే ఉంటుంది. సరే లోపల రా. నీ పేరేంటి? అవన్నీ నీకెందుకు గానీ ముందు వచ్చిన పని కానీ. గుడ్ మార్నింగ్ సార్, మే ఐ హెల్ప్ యూ? భయ్యా, బండారీ గారిని కలవాలి. బండారి గారా? ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. సరే, నేను కాల్ చేస్తాను. ఓకే సార్. హలో సార్,
సార్ నేను క్యాబ్ డ్రైవర్ రాజు సార్. ఏంటి అప్పుడే వచ్చేసావా? సార్ అదే సార్, మీరు మీ వైఫ్ గుంటూరు వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేశారు కదా. సరే వెయిట్ చేస్తుండు, వస్తున్నా. ఓకే సార్. నువ్వు పేరు ఎడితే చెప్పట్లేదు. ఆ? అబ్బా, కొంపతీస్ పోలీసులా? పోలీసులా? పోలీసులు అంటే నువ్వెందుకు భయపడుతున్నావు? నేను కదా భయపడాలి. అంటే నేను కస్టమర్ కదా, కొట్టుకుంటే ఇద్దరిని లోపల వేస్తారు. ఎవరు? సార్ రూమ్ సర్వీస్ సార్, టీ ఆర్డర్ చేశారు కదా. ఓహ్, నువ్వు కదా. వస్తున్నా. అక్కడ పెట్టు. వెర్రి పాప. టీ తాగుతావా? సర్లే నేను తాగుతా. తొందరగా కానీ. అయిపోయింది అయిపోయింది. ఇంతకు మించి ఇంకేం చేయవా? హలో సార్ నేనే సార్, డ్రైవర్ రాజుని. 7కి రమ్మన్నారు కదా సార్. ఏయ్, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? బుద్ధి లేదా? వెయిట్ చేయి. సరే సార్. మూడెంత చెడగొట్టాడు. హలో హలో, నేను ఎస్ఐని మాట్లాడుతున్నా. మాఫియా డాన్ సలీం ఎవరు రియల్ టైం చంపడానికి హైదరాబాద్ వచ్చినట్టు టీవీలో న్యూస్ వస్తుంది. అక్కడే ఉంటే మీ ప్రాణానికి ప్రమాదం. మీ పక్కన ఉన్న వాళ్ళే నేను చంపడానికి చూస్తున్నారు. వెంటనే అక్కడి నుంచి గుంటూరు వెళ్ళిపోండి. సర్లే నేను వస్తున్నా. పద. ఎక్కడికి? గుంటూరు వెళ్ళాలి. అవుట్డోరా? అలా అయితే డబుల్ కాల్ షీట్ రేట్ పడుతుంది. అన్నీ ఇస్తా, పద. ఇంకా సినిమా స్టార్టే కాలేదు, అప్పుడే ఇంటర్వెల్లా? నువ్వేనా క్యాబ్ డ్రైవరు? అవును సార్. మాటి మాటికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్న బుద్ధి లేదా? డిస్టర్బెన్స్ ఏంటి సార్? 7 o'clock క్యాబ్ బుక్ చేశారు, ఇప్పుడు 8 అవుతుంది. గంట సేపు నాకు టైం వేస్ట్ చేశారు సార్ మీరు. గంట అరగంట గురించి మాట్లాడుకో. నేను 2 days క్యాబ్ బుక్ చేశాను. మీ ఓనర్ అడుగు, మీ ఓనర్ కంప్లైంట్ ఇస్తా. ఓనర్ సార్, ఓనర్ వాడు నా ఫ్రెండ్, కావాలంటే చెప్పుకోండి, ఏం పర్లేదు, పోయి చెప్పండి. వెళ్ళండి. అయితే వాయిస్ రేజ్ చేస్తావండి నువ్వు. లిమిట్స్ లో నువ్వు ఉండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. మర్యాదగా మాట్లాడడం రాదా మీకు? ఎట్లా పడితే అట్లా మాట్లాడండి. మాట్లాడడం రాదా మీకు? మీరు మంచిగా మాట్లాడండి సార్ కస్టమర్ సార్. ఇడియట్ మంచిగా మాట్లాడండి. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. సార్ 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 మీకేమైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకోండి సార్. ఇక్కడ ఉన్న కస్టమర్స్కి ఇబ్బంది అవుతుంది. అయితే వాడికి చెప్పండి లిమిట్ లేకుండా మాట్లాడుతున్నాడు. ఉండు, నేను వేరే క్యాబ్ బుక్ చేస్తా. సార్ సారీ, వేరే క్యాబ్ వద్దులేండి సార్, నాదే తప్పు. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. పద. ఏయ్, ముందు చూడు. సారీ సార్. ఏమండి
ఏమండి మేడం ఏమైంది? ఏమైందో తెలీదు. మేడం మేడం ఏమైంది? హార్ట్ స్ట్రోక్ అనుకుంటా. హాస్పిటల్ పోని. వెళ్తున్నా మేడం. ఏమండి ఏమైనా మాట్లాడండి. ఏమండి మిమ్మల్ని ఆపు. సరే మేడం, ఈ ఏమండి? పక్కకు ఆపుతాను. ఏమండి ఏమండి మేడం మేడం ఏమైంది? చచ్చిపోయినట్టున్నాడు. మేడం మేడం అర్జెంట్గా మీ వాళ్ళకి ఫోన్ చేసి పిలవండి మేడం. నాకు రిలేటివ్స్ ఎవరు లేరు. పోనీ పోనీ మీ హస్బెండ్ రిలేటివ్స్ కానీ ఫోన్ చేయండి మేడం, వాళ్ళని వస్తారు. వాడు నా హస్బెండ్ ఏంటి? వాడి పేరు కూడా నాకు తెలీదు. ఏంటి? అవును, వాడు ఎవడో కూడా నాకు తెలీదు. అదేంటి మేడం వైఫ్ అండ్ హస్బెండ్ అన్నారు? లేకపోతే నేను అది అని ఎవరైనా చెప్పుకుంటారా? ఏమో మేడం అయినా నాకు తెలీదు. మీ ఇష్టం చేసుకోండి. ఆ బాడీని ఇక్కడ దింపేస్తాను, నేను వెళ్ళిపోతున్నాను. ఆగు. ఆ బాడీ నీది కూడా కదా, నీతో కూడా వచ్చాడు కదా. అంటే ఇప్పుడు నన్ను ఇరికిస్తారా దీంట్లో? లేకపోతే నేనా మాట చేశాను నన్ను ఇరికిస్తావా? మరి నాకేమైనా సంబంధం ఉందా? నాకు మాత్రం ఏమైనా సంబంధం ఉందా? ఏమో మేడం పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళిద్దరు కలిసి వచ్చారు, ఆడు చచ్చాడని చెప్తా. కావాలంటే అక్కడ చాలా ప్రూఫ్లు కూడా దొరుకుతాయి. సరే చెప్పు చెప్పు, నేను కూడా చెప్తా. వాడు నువ్వు హోటల్లో గొడవపడ్డారని ఈ కార్లోకి వచ్చి వాడిని మర్డర్ చేస్తావని నేను చెప్తా. బా నేను మర్డర్ చేయడం ఏంటి? బా మేడం మేడం ఓకే మేడం మేడం కాంప్రమైజ్ అవుదాం. అలా రా దారికి. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పేద్దామా? పోలీసులు మనం చెప్పింది నమ్మరు. ఎందుకంటే వాడిని ఎవరో చంపాలని ట్రై చేస్తున్నారు. అది మనమే అనుకుని మనల్ని అరెస్ట్ చేస్తారు. హలో, నేను ఎస్ఐని మాట్లాడుతున్నా. మాఫియా డాన్ సలీం ఎవరు రియల్ టైం చంపడానికి హైదరాబాద్ వచ్చినట్టు టీవీలో న్యూస్ వస్తుంది. అక్కడే ఉంటే మీ ప్రాణానికి ప్రమాదం. మీ పక్కన ఉన్న వాళ్ళే నేను చంపడానికి చూస్తున్నారు. వెంటనే అక్కడి నుంచి గుంటూరు వెళ్ళిపోండి. సర్లే. మరి ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఇరుక్కుంటాం. అంతేకాదు వీడు చచ్చినట్టు మనకి తప్ప ఇంకెవరికీ తెలియదు. అవును కరెక్టే మేడం. మరి ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ఒక పని చేద్దాం. ఈ బాడీని తీసుకెళ్ళి ఏదైనా డంప్ యార్డ్లో పడేద్దాం. ఓకే మేడం. తర్వాత అదే కుళ్ళిపోతుంది. ఈలోగా నువ్వు మీ ఊరు వెళ్ళిపో, నేను మా ఊరు వెళ్ళిపోతా. నైస్ ఐడియా మేడం, బాగుంది. నీ దగ్గర ఏమైనా బ్యాగ్ ఉందా? ఏం మేడం బట్టలు పెట్టుకోవడానికా? బాడీ పెట్టడానికి. నా దగ్గర ఒక పెద్ద సంచి ఉంది మేడం. ఓకే పద. పడుకోండి మేడం, గట్టిగా కొంచెం. పేడు వదిలింది, పద. అమ్మయ్య, చిన్న టెన్షన్ తగ్గింది. థ్యాంక్ గాడ్, బిగ్ రిలీఫ్. మేడం మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయమంటారు? కేపీహెచ్పి నా ఫ్లాట్ దగ్గర. ఓకే మేడం. మేడం కొంచెం తలనొప్పిగా ఉంది, టీ తాదామా? ఓకే ఆపిక్కడ. సరే మేడం.
తీసుకోండి మేడం. మేడం, మీరు ఆ రోజు క్లయింట్ కాల్ అది ఇది అని మాట్లాడుతుంటే మీరేదో సాఫ్ట్వేర్ బ్యాచ్ అనుకున్నా మేడం. థ్యాంక్స్. మేడం, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మీరేమనుకోకూడదు. అది మీరు రోజుకి ఎంత తీసుకుంటారు మేడం? ఐఎమ్ సారీ మేడం. సారీ ఎందుకు? నువ్వు నెలకి ఎంత సంపాదిస్తావు? ఓ 30-35 వేలు సంపాదిస్తాను మేడం. అది నేను ఒక్క రోజులో సంపాదిస్తా. అబ్బో మేడం, ఫోన్ వస్తుంది. నాది కాదు, నీదే. నాది కాదు మేడం, మీదే. చూడండి ఒకసారి. షట్. ఏమైంది మేడం? ఇది వాడి ఫోను. దానికి ఎందుకు టెన్షన్ మేడం? తీసుకెళ్ళి ఎక్కడొక్కడ పడేద్దాం. వాడి ఫోన్ ఇక్కడుందంటే నా ఫోన్ వాడి దగ్గర ఉంది. అసలు ఏం జరిగిందంటే, ఇంతకు ముందు వాడి ఫోన్లో సిగ్నల్ లేదని నా ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ మాట్లాడిన తర్వాత పొరపాటున నా ఫోన్ తనదనుకుని తన పాకెట్లో పెట్టుకున్నాడు. వాడి ఫోన్ ఏమో నా దగ్గర ఉండిపోయింది. పద, వెళ్ళి తెచ్చుకుందాం పద. మేడం, తీసుకెళ్ళి డంప్ యార్డ్లో పడేసే వరకు నా జాబ్. ఇప్పుడు నాకు సంబంధం లేదు. కావాలంటే మీరు వెళ్ళండి, మీరు తెచ్చుకోండి. అవునా? వాడి పాకెట్లో ఉన్న నా మొబైల్లో ఆల్రెడీ నీ నెంబర్ కూడా ఉంది. ఇప్పుడు నేను దొరికితే నువ్వు కూడా దొరికిపోతావు. ఏంటి మేడం ప్రతిసారి ఇలా ఇరికిస్తున్నారు మీరు? పదండి. అలారా? ఇన్ని మూటల్లో మన బాడీ ఉన్న మూట ఎక్కడుందో మేడం? మేడం, గాడ్, ఇప్పుడు ఎక్కడ ఎత్తుకోవాలి తిండి? ఏం అర్థం కావట్లేదు మేడం. మేడం, అది కాదు మేడం. మేడం, మనం అటు నుంచి వచ్చాం. ఇటా ఇటా. మీ నెంబర్ కాల్ చేయండి మేడం, ఆ సౌండ్ బట్టి తెలిసిపోద్ది. ఎవరు మీరు? ఏం చేస్తుర్రు అక్కడ? ఇక్కడ రండి. ఏం వెతుకుతుర్రాడా? ఇందాక పడేసిన మూట కోసం తేలాడుతుండ్రా? మేం మూట పడేసినట్టు మీకెలా తెలుసు? ఇంతకుముందు మీరు కారులో వచ్చి పడేసింది నేను చూసిన. నేను అన్ని చూసిన. సీసీ కెమెరాలో మొత్తం కనపడింది మీరు రావటం, మూట పడేయటం. ఇక్కడ సీసీ కెమెరాలు? నేను నమ్మను. ఈ మధ్య మొగుళ్ళు పెళ్ళాలని, పెళ్ళాలు మొగుళ్ళని, లవర్స్ని చంపి నరికి మూటలలేసి చెత్తకుండీలేస్తున్నారు. అందుకే అన్ని చోట్ల కెమెరాలు ఫిట్ చేసినాం. ఇంతకీ మీ సంచిలో ఏముంది? బుక్స్, పాత బుక్స్. బుక్సా?
మా ఆయన రోజు ఆఫీస్ నుండి వచ్చి నన్ను పట్టించుకోకుండా ఇప్పుడు బుక్సే చదువుతున్నారు. అందుకే ఆ బుక్స్ అన్ని తెచ్చి మూట కట్టి ఇక్కడ పడేసాం. ఏమయ్యా ఇంత అందమైన పిల్లాన్ని పెట్టుకొని చిన్న పిల్లగాళ్ళలాగా 10వ తరగతి పిల్లగాడు చదివినట్టు బుక్స్ అవుతావా? అబ్బా ఇంత బాగా చెప్పారండి, చూసి నేర్చుకో. అది సరే, మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు? ఆ, అది బుక్స్ పడేసామని చిన్న పిల్లల్లో ఏడుస్తుంటే మళ్ళా తీసుకొచ్చాను. హైదరాబాద్లో పడేసి సికింద్రాబాద్ ఎత్తుకుర్రు మీరు, ఇక్కడ పడేసి అక్కడ ఎత్తుకుతుర్రు మీరు. ఓహో అక్కడ. అబ్బా థ్యాంక్ యూ సార్. సరే సరే వెళ్ళండి, తీసుకపోండి. అదిగో ఇదో మన మూట. సచ్చినోడు దొరికాడు. ఇక్కడ ఆపేవేంటి? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? నాకేం తెలుసు, నువ్వే చెప్పు. నాకు మాత్రం రోజు ఇదే పనే తెలియడానికి. మీరే చెప్పండి మేడం. ఐడియా, ఈ బాడీని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్. అంటే ఇప్పుడు ఆ బాడీని నేను ముక్కలు ముక్కలుగా నరికేయాలా? మరి బాడీ అలానే దొరికితే అతను ఎవరో తెలిసిపోతుంది కదా, అప్పుడు మనిద్దరం పోలీసులు దొరికిపోతాం. మరి ఏం చేద్దాం మేడం? మరేం చేద్దాం మేడం, ఇది తప్ప ఇంకేం రాదా నీకు? అది కోపడకండి మేడం. అదేదో ఆ బాడీని మీరే ముక్కలు ముక్కల కింద తరిగేయండి మేడం, తీసుకెళ్ళి ఎక్కడైనా పడేద్దాం. ఏంటి కామెడీయా? కూరగాయలు కట్ చేయడమే రాదు, అలాంటిది వాడి హెడ్ కట్ చేయాలా? నువ్వే చెయ్యి. అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది మేడం. ఆ బాడీని ఎక్కడికన్నా తీసుకెళ్ళి ఫారెస్ట్లో పడేద్దాం. బోన్స్ కూడా మిగలకుండా ఏ జంతువులు తినేస్తాయి, మనం సేఫ్. ఏమంటారు? లైఫ్లో ఫస్ట్ టైం మంచి ఐడియా చెప్పావు. ఈ దగ్గరలో ఫారెస్ట్ ఎక్కడుంది? వికారాబాద్. వికారాబాదా? అక్కడ కోతులు తప్ప ఇంకే జంతువులు ఉండవు. అయితే నర్సాపూర్ ఫారెస్ట్. పర్ఫెక్ట్, పద. పోన్ 2000 రాను 2000 మొత్తం 5000 అవుతుంది మేడం. దేనికి? నా బేట ఎక్స్ట్రా చేస్తున్నావా? అంటే ఈరోజు మొత్తం నా ఇన్కమ్ పోయింది కదా మేడం. నేను ఎందుకు ఇవ్వాలి? నా ఇన్కమ్ కూడా లాస్ అయింది కదా, నువ్వు ఇస్తావా? నేను ఎందుకు ఇస్తా మేడం? మిమ్మల్ని బుక్ చేసుకుంది వాడు కదా, వాడిని అడగండి. నా దగ్గర డీజిల్ కొట్టించడానికి కూడా డబ్బులు. ఏమన్నావు? అంటే మిమ్మల్ని బుక్ చేసుకుంది వాడు కదా, వాడిని అడగండి. నన్ను ఎందుకు అడుగుతున్నారు? కరెక్ట్, వాడే ఇస్తాడు. ఒకసారి డిక్కీ ఓపెన్ చేయి. ఏటీఎం కార్డ్ నాది కాదు, వాడిది. కార్డు ఓకే, మరి పిన్ను? పిన్ 1 2 3 4. కరెక్టేనా మేడం? పక్కా. పోనీ. మీరు గ్రేట్ మేడం. 1 2 3 4 అని కరెక్ట్గా గెస్ చేశారు. అయినా 1 2 3 4 అని ఎలా చెప్పారు మేడం? సింపుల్. ఇలాంటి వాళ్ళు చాలా ఈజీ పాస్వర్డ్ పెట్టుకుంటారు. లైక్ 1 2 3 4 9999 1111 అంతే. అయిండొచ్చు, కానీ 1 2 3 4 అని ఎలా చెప్పారు? వాడి మొబైల్ పాస్వర్డ్ 1 2 3 4 ఉండడం చూశాను. ఇక్కడ కూడా సేమ్ అదే ఫామ్లో అప్లై చేశాను, ఓపెన్ అయింది. దట్స్ ఇట్. ఇదిగోండి మేడం 30,000. 30,000? మిగతా 10,000? 30,000 తీసా మేడం. ఆ బ్యాక్ పాకెట్లో మిగతా 10,000 ఉంటాయి, ఇచ్చే. అయినా నేను 40,000 డ్రా చేశాను, మీకు ఎలా తెలిసింది మేడం?
ఓరి నా వెర్రి కర్రీ పఫు, వాడి మొబైల్ నా దగ్గరే ఉంది. పాస్వర్డ్ చెప్పాను కదా, నువ్వు అక్కడ 40,000 డ్రా చేసినట్టు నాకు ఇక్కడ మెసేజ్ వచ్చింది. సింపుల్. మేడం ఫుల్ ట్యాంక్ చేద్దాం మేడం. ఫుల్ ట్యాంకా? 2,000 చాలు, సరిపోతుంది. మేడం మేడం పొద్దున్నే తిరుగుతున్నా మేడం, అస్సలు లేదు మేడం ఫెయిల్ ప్లీజ్. సర్లే బాబు, ఫుల్ ట్యాంక్ కొట్టు. ఓకే మేడం. అదేదో దీన్ని బాబుగాడు సొమ్ము అన్నట్టు ఫీల్ అవుతుంది. ఏంటి, నా బాబు సొమ్ములో ఫీల్ అవుతున్నా అనుకుంటున్నావా? దీనమ్మ మనసులో అనుకున్నా కనిపెట్టేస్తుంది. ఇదేంటి మనసులో అనుకున్నది చెప్పేస్తుంది అనుకుంటున్నావా? అమ్మో, సైలెంట్గా ఉండడమే కరెక్ట్. ఇది బెటర్. ఇలా సైలెంట్ గా ఏ డైలాగ్ లేకుండా ఉండు, ఓకే? పద. ఏంటలో చూస్తున్నావు? మళ్ళీ ఏమైనా అనుకుంటున్నావు మనసులో? ఇంకేమనుకోనులేండి, ఏమనుకున్నా మీరు కనిపెట్టేస్తారు కదా. దట్స్ బెటర్. ఏంటి ఇక్కడ ఆపావు? ఇటెలాలో తెలియక. ఏంటి? అదే మేడం, రైట్ వెళ్దామంటారా లెఫ్ట్ వెళ్దామంటారా? ఐ థింక్ లెఫ్ట్ ఈస్ రైట్. ఐ థింక్ రైట్ ఈస్ రైట్. రైట్ అని ఎలా చెప్తున్నావు? మీరు లెఫ్టే కరెక్ట్ అని ఎలా చెప్తున్నారు? అదంతా నాకు తెలీదు, మ్యాప్ ఆన్ చేయి. మేడం నా దాంట్లో ఛార్జింగ్ లేదు మేడం. అర్థమవుతోంది. మీరు ఆన్ చేయొచ్చు కదా. నా దాంట్లో సిగ్నల్ లేదు. ఎక్కువ ఆలోచించుకో, నేను చెప్పినట్టు లెఫ్ట్ వైపు పోనీ. లెఫ్ట్కి వెళ్ళామనుకోండి, ఈ అడవిలోకి వెళ్ళిపోతే? మనం వెళ్ళాల్సిందే అడవిలో కదా. థ్యాంక్ యూ. భయ్యా నర్సాపూర్ ఫారెస్ట్ ఇటేనా? అటుగా అది ఇటు. ఇటా? చెప్తానే ఉన్నా ఈ సైడ్ అంట, మీరు ఈ సైడ్ వెళ్ళమన్నారు. రైట్ ఈజ్ లెఫ్ట్, లెఫ్ట్ ఈజ్ రైట్ అని చెప్పి. లేదా బాడీ తీసుకెళ్ళి అక్కడ పడేసేవాళ్ళం, హ్యాపీగా వెళ్ళిపోయేవాళ్ళం. బాడీయా? బాడీ ఏంటి? బాడీ కాదు, వాళ్ళ డాడీ. ఆయన ఫారెస్ట్ ఆఫీసర్. ఓకే ఓకే, నేను బాడీ అంటే డెడ్ బాడీ అనుకున్నా. భయ్యా అడవిలో జంతువులు ఉంటాయా? ఉంటాయి, అడవిలో జంతువులే కదా ఉంటాయి. మనం సేఫ్ ఉంటాయంట. సేఫా? వాటికి దొరికితే బావర్చి బిర్యానీ దొరికిన. మాకు కావాల్సింది అదే. ఏం మాట్లాడుతున్నావు భయ్యా, పాగలగాని లెక్క? ఏం లేదు భయ్యా, కొంచెం ట్రీట్మెంట్ మధ్యలో జరుగుతోంది. అట్లనా? ఓకే భయ్యా, బాయ్. బాయ్. జాగ్రత్త అమ్మా, పాగలగానితో పోతున్నావు. ఓకే ఓకే, వెళ్ళగానే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తా. బాయ్. ఏమైంది మేడం? ఒకసారి అటు చూడండి. ఇన్సూరెన్స్ ఏది? లైసెన్స్ చూపించండి సార్. మేడం మేడం ప్లీజ్ మేడం, ఏదో చేయండి మేడం ప్లీజ్ మేడం, నాకు ఏదో భయం వేస్తుంది మేడం, ఏదో చేయండి మేడం ప్లీజ్. ఆపు. మేడం మేడం టిక్కీ ఓపెన్ చేయి, నేను చెప్పినట్టు చేయి. ఏయ్, అన్ని సరిగ్గా చెక్ చేసావా? బాగా చూడు సరిగ్గా. ఎలా ఉంది? పోనీ. హే ఆ పాపు, ఎక్కడి నుంచి వస్తున్నారు? లైసెన్స్ తీ, వెనకాల డిక్కీ చెక్ చేయి, వెనక మిర్రర్ దించు. ఎవరమ్మా వెనకాల? ఎవరమ్మా?
సార్ ఆయన మా హస్బెండ్. కోవిడ్ సిమ్టమ్స్ ఉంటే హాస్పిటల్ కోసం సిటీకి తీసుకెళ్తున్నాం. మాస్క్ పెట్టండి ముందు. మిర్రర్ ఎంత అయ్యా? పోనీ పోనీ పోనీ. వెళ్ళు, త్వరగా వెళ్ళిపోండి. ఏమన్నా మీరు గ్రేట్ మేడం. అసలు అలాంటి ఐడియాలో వచ్చింది మేడం మీకు? ఓటీటీలో థ్రిల్లర్ మూవీస్ ఎక్కువ చూస్తే నీకు కూడా వస్తాయి. గేరు ప్రాబ్లం మేడం. ఇట్స్ ఓకే. ఏం లేదు, ఇందాక మిర్రర్ డౌన్ చేసాం కదా, దోమలు వచ్చాయి. అబ్బా పాడు దోమలు. విండో వేసేసానులేండి మేడం, ఇంకా రావు. పట్టుకోండి మేడం. ఇక్కడ మనుషులు ఎవరు రారు మేడం, జంతువులు తినేస్తాయి. పదండి మేడం. ఏమైంది రాజు? అదే అర్థం కావట్లేదు మేడం. ఫ్యూయల్ ఉందా లేదా? ఫ్యూయల్ ఫుల్ ఉంది మేడం. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలంటే మెకానిక్ కావాలి మేడం. ఇక్కడ దగ్గరలో ఎవరైనా మెకానిక్ ఉన్నారేమో చూద్దాం మేడం, లేదంటే కష్టం. పద. మేడం ఏదో కార్ వస్తుంది, లిఫ్ట్ అడగండి. సార్ మా కార్ ట్రబుల్ ఇచ్చింది, కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఓకే, గెట్ ఇన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. అవును, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నారు? అంటే యాక్చువల్గా మేము ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం. ఓకే. కరెక్ట్గా ఫారెస్ట్లోకి వచ్చాక కార్ ట్రబుల్ ఇచ్చింది. ఇక్కడ దగ్గరలో ఉన్న మెకానిక్ ఉంటారేమోనని. ఈ టైంలో మెకానిక్ దొరకడు. నైట్ ఇక్కడెక్కడైనా స్టే చేయండి. అయినా ఇంత రాత్రిపూట మాకు షెల్టర్ ఎవరు ఇస్తారు? ఇక్కడంతా మంచి వాళ్ళే. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. సార్ సార్ ఒకసారి కార్ ఆపుతారా? నా పర్స్ ఎక్కడో పడిపోయింది. ఈ చీకట్లో పర్స్ ఎక్కడ దొరుకుతుంది, కానీ మీ కార్ అక్కడే ఉంది కదా, ఏది దొరికినా ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చేస్తారు. ఏమైంది ఏమైంది? నా పర్స్ కూడా నేను మర్చిపోయాను, నేను అది తెచ్చుకోవాలి. కూర్చోండి, కావాలంటే నేను డ్రాప్ చేస్తాను. సార్ ప్లీజ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్ సార్. ఓకే, జాగ్రత్త.
బతికిపోయాం మేడం. ఆడు గుర్తు చేయబట్టి సరిపోయింది, కానీ ఆ మూట దొరికి పక్కనే మన కారు కనిపించుంటే కాలింగ్ బెల్ కొట్టి మరీ మనం జైలుకి వెళ్ళినట్టే మేడం. కరెక్టే. ఇప్పుడు ఆ బాడీని ఏం చేద్దాం? ఏముంది, మనం ఆ కారు తీసుకెళ్లే వరకు మూటను తీసుకెళ్ళి మళ్ళీ కార్లో పెట్టేద్దాం. అటువైపు అనుకుంటా మేడం. మేడం, అదండి అక్కడ ఉంది. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్ దొరికాడు. చచ్చినోడు. వీడే ముహూర్తం చచ్చాడు, కానీ మనల్ని చంపుతున్నాడు. పట్టండి మేడం. ఇంకా ఎంత దూరం? అక్కడేదో ఊరున్నట్టుంది మేడం. నమస్తే ఆంటీ. నమస్తే. మీరు? ఏం లేదు మేడం, ఇలా ఫారెస్ట్లో వెళ్తుంటే కార్ రిపేర్ వచ్చింది, మెకానిక్ కోసం వెళ్తున్నాం. బాగా దాహం అనిపిస్తే ఇటు వచ్చామంటే కొంచెం వాటర్ ఇస్తారా ప్లీజ్? సరే కూర్చోండి, ఇప్పుడే తెస్తా. ఇప్పుడు ఇలా అడుగుతాం. ఇంతకీ ఇంత రాత్రిపూట మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. మెదక్. మెదక్క హైదరాబాదా? హైదరాబాద్ మెదక్ నుండి నుండి మెదక్ హైదరాబాద్. నువ్వే చెప్పు. అంటే హైదరాబాద్ నుండి మెదక్ వచ్చాం అనమాట. మళ్ళీ ఇప్పుడు మెదక్ నుండి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. అది. ఓహో, ఇంతకీ మీరు ఈ రాత్రి స్టే చేయటానికి ఇక్కడ హోటల్స్ అవి ఏమీ ఉండవే? అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఈ ఒక్క రాత్రికి మాకు కొంచెం షెల్టర్ ఇవ్వండి ప్లీజ్. మీరెవరో కూడా తెలీదు, మీకు షెల్టర్ ఎలా ఇస్తానమ్మా? చూడు, ఆంటీ అచ్చు మా మేరియక్లా లేదు. అవునవును, తను కూడా అంతే. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తన సొంత చుట్టాల్లో చూసుకుంటుంది. సేమ్ మేడం లాగే. ఇంతకీ నీ పేరేంటమ్మా? కావేరి. కావేరి? మీ అక్క పేరు మేరీ, నీ పేరు కావేరియా? అంటే ఆవిడ కన్వర్ట్ అయ్యారనమాట, ఈవిడ ఇంకా కన్వర్ట్ కాలేదు. ఓహో, ఇతను నువ్వు? హస్బెండ్, నా హస్బెండ్. నా వైఫ్ ఆంటీ, నా సొంత వైఫ్. ఇంతకీ నీ పేరేంటి బాబు? రాజు. యేసు. ఏసా రాజా? యేసు రాజు. యేసు రాజు. మీకు పెళ్ళయిందా? జస్ట్ లాస్ట్ ఇయర్. మీ వాళ్ళకం చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. ఆంటీ, మేము నిజంగా ప్రాబ్లంలో ఉన్నాం. మా వల్ల మీకు ఏ ప్రాబ్లం రాదు. ఈ ఒక్క రాత్రికి ఉండనియండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ. ఒక్కరోజు కొనిండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. సరే, ఆ రూమ్లో ఉండండి. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ. మేడం, ఈ టైంలో ఇలా మన ఇద్దరమే ఈ రూమ్లో మీకేమనిపించట్లేదా మేడం? ఇందులో కొత్త ఏముంది? రోజు కామనే కదా. ఏంటి కడుపు పట్టుకుని తిరుగుతున్నావు? మోషన్సా?
ఇవి ఎమోషన్స్ కో మీకు అర్థం కాదులే. ఏయ్, చూడు చూడు వాళ్ళిద్దరూ ఎంత మంచిగా ఫైట్ చేసుకుంటారో తెలుసా? ఎంత మంచి ఫైట్. ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతుంటే ఎంత ఆనందపడిపోతున్నావు. తప్పు చేశారు, తప్పించుకోవాలని చూశారు. అవును, హైదరాబాదులో హత్య చేసి వికారాబాద్ అడవిలో పడేశారు. జంతువులు బాడీని తినేస్తాయని భావించారు, కానీ అక్కడే తప్పులో కాలేశారు. జంతువులు తినగా మిగిలిన బాడీ ఆనవాలతో ఫోరెన్సిక్ టీం DNA సేకరించి హతుడు హైదరాబాద్కు చెందిన రామారావుగా గుర్తించారు. అతన్ని హత్య చేసింది కృష్ణారావే అని వెంటనే కనిపెట్టారు. హంతకుడు ఎంత తెలివైన వాడైనా ఎక్కడో అక్కడ తప్పు చేస్తాడు. హతుడు ఇదే జిల్లా వాసి కావడంతో DNA ద్వారా హతుడిని, తద్వారా హంతకుడిని పోలీసులు ఈజీగా పట్టుకున్నారు. ఒకవేళ హతుడు వేరే రాష్ట్రానికి చెందిన వాడైతే ఈ మిస్టరీని ఛేదించడం పోలీసులకు సవాల్గా మారేది. బాడీని ఇక్కడెక్కడ పడేసినా ఈజీగా దొరికిపోతాం. వేరే స్టేట్కి తీసుకెళ్ళి పడేద్దాం. ఒక ఐడియా మేడం, బాడీని గోవా తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం మేడం. సముద్రం కావాలంటే గోవానే ఎందుకు? ఏ చెన్నయ్యో వైజాగో వెళ్ళొచ్చు కదా. లేదు మేడం, గోవానే బెటర్. ఎందుకు? మందు కొట్టి మసాజ్ చేయించుకోవడానికా? బా మీరు ఎప్పుడు ఇంతే మేడం, అప్పుడు కూడా అంతే. నేను రైట్ అంటే మీరు లెఫ్ట్ అన్నారు, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మీ ఇష్టం మేడం, ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. సర్లే, రేపు మార్నింగ్ గోవా వెళ్ళి అక్కడ పడేద్దాం. ఓకే మేడం, గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మేమెవరో తెలియకపోయినా షెల్టర్ ఇచ్చి హెల్ప్ చేస్తారు. అందే ఉందమ్మా, రాత్రి మీరు ప్రాబ్లంలో ఉన్నారనే అర్థమైంది. నాకు తోచిన హెల్ప్ నేను చేశాను. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఈసారి ఇద్దరుగా కాదు, ముగ్గురై రావాలి. ఆల్రెడీ ముగ్గురు వచ్చాం, దారిలో ఒకటి చచ్చాడు. అది సరే, మీ కార్ ఎక్కడుంది? అదొక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అవునా, సరే, ఒక 1/2 అవర్ వెయిట్ చేయండి. మా వారు వస్తారు, డ్రాప్ చేస్తారు. సరే ఆంటీ. సరే అమ్మా. కాకపోతే మా వారు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ హెల్ప్ చేస్తారు. మీరే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఏంటి? మేమేం చేస్తుంటామా? మేము తిన్నావా లేదా అన్నా? ఓ, మేమిద్దరం ఏమవుతామన్నా? వైఫ్ అండ్ హస్బెండ్ అన్నా. హస్బెండ్ అండ్ వైఫ్. ఇదేమంటున్నాడో అర్థం వచ్చేవట్లేదు. ఏంటి? మా పేరేంటనా? మేము ఎవరన్నా? మేమేం చేస్తామన్నా? ఓ, మా కార్ ఎక్కడుందన్నా? ఇక్కడే, జస్ట్ 2 కిలోమీటర్స్. ఈ లెఫ్ట్ లో ఇక్కడే ఇక్కడే ఇక్కడే. ఇటు సైడా? రాత్రి ఇక్కడే కదా పార్క్ చేసావు? అవును, ఇక్కడే కదా. అదిగో మన కారు. పదండి పదండి మేడం. భయ్యా భయ్యా, మా కారు కూడా తీసుకెళ్ళిపోతాను భయ్యా. భయ్యా ఫాలో అవ్వాలి ప్లీజ్. పదండి ప్లీజ్. స్టార్ట్ చేయండి. భయ్యా భయ్యా, కొంచెం ఫాస్ట్కి వెళ్ళండి భయ్యా.
భయ్యా భయ్యా అదిగో అది కనపడుతుంది కదా, అదే మన కార్ భయ్యా. ఫాస్ట్ గా పోనీయండి సార్ ప్లీజ్. రాయ్ ఎవర్రా కార్ అడ్డంగా ఆపింది? నువ్వు అలా చెప్పా పెట్టుకుంటే బండి తీసుకొచ్చావు, ఎవరు నువ్వు అసలు? ముందు డబ్బులు ఇచ్చి కార్ తీసుకెళ్ళు. అంటే నువ్వు ఫైనాన్సర్వా? బానే గుర్తుపట్టావే, ఇంకా మర్చిపోయావు అనుకుంటున్నా. అయితే మాత్రం చెప్పా పెట్టుకుంటే బండి తీసుకురావడం ఏంటి నువ్వు? కామన్ సెన్స్ లేదా? నా కారు నేను తీసుకొచ్చా. ఏం మాడుతున్నారు? దొంగతనంగా తీసుకొచ్చి కారాలే తీసుకొచ్చావు. ఏయ్, డూప్లికేట్ కీస్ నా దగ్గర ఉన్నాయి. డబ్బులు ఇచ్చి బండి తీసుకెళ్ళు, లేదా పోలీస్ స్టేషన్ పోదాం. పద నడు, పోలీస్ స్టేషన్ పద. పద పద వెళ్దామా? చలో వెళ్దాం పద. వెళ్దాం, ఏం పద పదండి, పద పదండి. వెళ్దాం పద. చలో చలో పద. ఏమైంది ఏమైంది? నడు. నీకేమైనా పిచ్చా? ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఏంటి? కరెక్టే కదా. భయ్యా ఇలాంటి విషయాలకు గొడవ ఎందుకు? మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. ఇలా మాట్లాడాలి. వాడేంటి అలా మాట్లాడుతున్నాడు? అన్నా ఎట్లన్నా నెక్స్ట్ మంత్ కట్టేస్తానన్నా, మొత్తం క్లియర్ చేస్తానన్నా, ప్లీజ్ అన్నా. 3 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నావు. ఏంటి నువ్వు క్లియర్ చేసేదా? అవన్నీ నాకు తెలియదు. డబ్బులు ఇచ్చి కీస్ తీసుకెళ్ళు, లేదా పోలీస్ స్టేషన్ పద. భయ్యా మేడం, నేను మనం డ్రా చేసాం కదా మేడం, ఆ అమౌంట్ కొంచెం ఇవ్వండి మేడం ప్లీజ్, కొంచెం అడ్జస్ట్మెంట్. ఛ! థ్యాంక్స్ మేడం. అన్నా ప్రస్తుతానికి ఇది ఉంచండి అన్న, నెక్స్ట్ మంత్ ఎలాగైనా క్లియర్ చేస్తాను. ఎంత? 40,000 అన్న. నువ్వు ఇంకా 80,000 ఇవ్వాలి. భయ్యా ఏటీఎంలో రోజుకి 40,000 వస్తుంది. యాక్చువల్గా మేము ఇప్పుడు గోవాకి వెళ్తున్నాం. గోవాకా? అవునన్నా, రేపు ఎల్లుండి ఏటీఎంలో డ్రా చేసి రాగానే క్లియర్ చేస్తానన్నా. రేపు ఎల్లుండి కుదరదు. ఇస్తే మొత్తం ఇవ్వండి, లేకపోతే లేదు. సార్ కనీసం నన్ను చూసైనా. నీకోసమైతే ఓకే, కానీ భయ్యా మేము ఇప్పుడు అర్జెంట్గా గోవాకి వెళ్ళాలి. ఈ 2 రోజులు ఓపిక పట్టు, రాగానే ఇచ్చేస్తాను. నేను నమ్మను. ఒక పని చేద్దాం, నేను మీతో పాటు గోవా వస్తాను. గోవాకా? మాతోనా? అవును, రేపు ఎల్లుండి నా డబ్బులు ఇస్తారు కదా, నా దారిలో నేను వెళ్ళిపోతాను. తర్వాత మీ ఇష్టం. అయినా మీరెందుకన్నా గోవాకి? నువ్వెందుకు వెళ్తున్నావో నేను అందుకే వస్తున్నాను. అంటే చాలు ప్రతి ఒక్కడు తయారైపోతాడు. ఛ! రండి రండి, ఏంటి ఆలోచిస్తున్నారు? రండి. అన్నా ఇంట్లో చెప్పిరండి అన్నా. ఇంట్లో చెప్పి రావడం నేను గోల్డ్ మెడల్ తీసుకోవడానికి వెళ్తున్నానా? గోవాకి వెళ్ళేది. అన్నా కనీసం బట్టలైనా మార్చుకోరండి అన్నా. గోవాకి బట్టలు ఎందుకు, రండి. భయ్యా చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పదండి మేడం. అవును, గోవాకి ఎందుకు వెళ్తున్నారు? చిల్ అవ్వడానికన్నా. చిల్లా? చిల్ అంటే? బొక్క, డబ్బులన్నీ బొక్క. అరే పూరిని తీసుకొని గోవాకి వెళ్తున్నావు, డబ్బులు ఏమంటే ఏందిరా బైక్ ఇది? అబ్బా అలా చెప్పన్నా, ఎంత డబ్బున్నా కక్కుర్తే. అయినా అన్న డబ్బులు అన్నకి ఇచ్చేయచ్చు కదా. ఒకటి చెప్తాను, ఏమనుకో కదా. డబ్బులు ఇవ్వనందుకు బాధ లేదు, కానీ మాటకు ముందోసారన్నా వెనకోసారన్నా అంటున్నావే, దానికి మస్తు బాధగా ఉంది. సారీ అన్నా, ఇంకెప్పుడు అన్నా అన్ను. సరేనా అంకుల్? అంకులా? అంకుల్ అంట అంకుల్, దీనికంటే అన్నయ్య బెటర్. తోలు తీరింది అదొకే. గోవాకి వెళ్ళేలోపు దీని గోల్ తట్టుకోలేక ఆడే పారిపోతాడు. కరెక్ట్, వాడే పారిపోతాడు. మేడం నేను మనసులో అనుకున్నది మీకు ఎలా తెలిసింది మేడం? రే పాగల్, నిన్నటి నుండి నువ్వు మైండ్లో అనుకున్నావని పైకి చెప్తున్నావు. నాకే కాదు వాడికి కూడా వినిపిస్తోంది. ఓ బయటకు అనేస్తున్నానా?
హలో భయ్యా. చెప్పండి సార్, ఏం కావాలి? భయ్యా ఆర్డర్ తీసుకో. పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీర్, మష్రూమ్ కర్రీ, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ కడాయి, కాజు టమాటా, బిర్యానీ, రోటీ. భయ్యా జల్దీ తీసుకురా. ఓకే సార్. భయ్యా ఆర్డర్ ఇచ్చావా, మెనూ చదివావా? భయ్యా ఆర్డర్ చెప్పాను భయ్యా, మీకేమైనా కావాలా? వద్దులే భయ్యా, నువ్వు చెప్పిన ఆర్డర్కి మా కడుపు నిండిపోయింది. భయ్యా ఏక్ థమ్స్అప్. థమ్స్అప్ చల్లగా ఉండాలి, రోటీ వేడిగా ఉండాలి. నువ్వు మాత్రం మూసుకొని ఉండాలి. కనపడదు కానీ అంకుల్ హార్డ్ డిస్క్ పెద్దదే. చూడు పాప. ఏంటి అంకుల్? అంకుల్ కంటే అన్నే బెటర్ ఏమో. ఓకే అన్నా, మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలాగే చేద్దాం. దీనమ్మ ఇలాంటి బాధ పాకిస్తాన్ కూడా రాకూడదు. సరే కానివ్వండి. సార్ బిల్లు ఎంత? సార్ 5,950. ఓ సింతేనా? 50 రూపాయలు యాడ్ చేసి 6,000 రౌండ్ ఫిగర్ చేసి ఇచ్చేయండి. ఇదిగా మేడం. కార్డ్ యాక్సెప్ట్ చేస్తారు కదా? చేస్తారు మేడం. మేడం వీడిని మెయింటైన్ చేయడం కంటే బెంజ్ కారే మెయింటైన్ చేయొచ్చు మేడం. గోవా వెళ్లేలోపు వాడికి ఇవ్వాల్సిన 80,000 ఇక్కడే ఖర్చు పెట్టించేలా ఉన్నాడు. అవును, ఇందులో ఏదో స్మెల్ వస్తుందేంటి? స్నానం పాడు చేయకపోతే స్మెల్ కాకుండా సాంబార్ ఇడ్లీ వస్తుందా? అది కాదు, ఇందులో ఏదో బాడీయా? అవును. కుంప తీసి బాడీ కుళ్ళిపోయిందా ఏంటి? బాడీ కుళ్ళిపోవడం ఏంటి? బాడీ స్ప్రే ఏం వాడుతున్నారని అడుగుతున్నాను. ఓ అద్దా. మరి మీరేమనుకున్నారు? మేము అదే అనుకుంటున్నాం. బాడీ స్ప్రే పాయిజన్ అని మంచి పర్ఫ్యూమ్, చాలా మంచి స్మెల్ వస్తుందన్నా. అవును, ఇదేంటి మెత్తగా తగులుతోంది? అది భయ్యా, అదేంటంటే మీరేదో దాస్తున్నారు, చెప్పండి. నిజం చెప్తారా లేదా? భయ్యా ఎంత దాచినా నువ్వు కనిపెట్టేస్తున్నావు కాబట్టి నీకు నిజం చెప్పేస్తాను భయ్యా. యాక్చువల్గా మీ ఇద్దరు ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాం. అవును భయ్యా, ఆ వీపీ గాడి బాడీని ఏపీలో ఎక్కడ పడేసినా దొరికేస్తామని గోవా తీసుకెళ్ళి సముద్రంలో పడేద్దాం అనుకుంటున్నాం భయ్యా. ఈ విషయం దయచేసి ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. భలే కథలు చెప్తున్నారు అబ్బాయి. పాత బట్టలు మూట కట్టేసి నెట్ఫ్లిక్స్లో ఓ సీజన్ సరిపడే స్టోరీ చెప్తున్నారు. ఇంకేంటి, కార్లో సాంగ్స్ ఉన్నాయా? ఓ నీకు అలా అర్థమైందా? అడుగుతారు, నిజం చెప్తే మాత్రం ఎవ్వరు నమ్మరు. పోనీ. గ్రేట్ థింగ్ ఏంటంటే భయ్యా, వీడికి చెప్పడం రాదు, నీకు అసలు వినడం కూడా రాదు. నా దరిద్రం ఏంటంటే మీ ఇద్దరితో కలిసి ట్రావెల్ చేయడం. పద. భయ్యా, గోవాలో ఇంత మంచి అమ్మాయిలు ఉంటారా భయ్యా? అసలు మనం ఇండియాలోనే ఉన్నామా? నిజమే భయ్యా. భయ్యా నోరు మొయ్యి, దోమలు దూరుతున్నాయి. భయ్యా మీరెందుకు భయ్యా మాతో పాటు 2 రోజుల్లో డబ్బులు డ్రా చేసి చేస్తా. పోనీ మీ గూగుల్ పే నెంబర్ చెప్పండి, మీకు ట్రాన్స్ఫర్ చేస్తా. భయ్యా గూగుల్ పేలు ఫోన్ పేలు నాకు తెలియవు.
గట్టిగా మాట్లాడితే నాకు బ్యాంక్ అకౌంటే లేదు. 2 రోజులు లేట్ అయినా డబ్బులు వచ్చేంత వరకు మీతోటే ఉంటాను. ఓకే? ఇంకో 2 రోజులా? మాతోట? అసలు జనం గోవా అంటే ఎందుకు పట్టుచేస్తారో ఇప్పుడు అర్థమైంది భయ్యా. ఒకసారి నీ ఫోన్ ఇవ్వా, సెల్ఫీ తీసుకోవాలి. అరే కార్లో ఉంది. అవును, నీ దగ్గర 500 చైన్ ఉందా? అరే పర్సు కూడా కార్లోనే ఉంది. దొరికాడు. రాజు పద. మేడం ఫుడ్ తినాలి. ఫుడ్ తినందే నేను రాను. ఫుడ్ లేదు, గడద గుడ్డు లేదు. వస్తావా రావా? మేడం ఈ తాళం తీసుకొని మీరే వెళ్ళి తెచ్చుకోండి ప్లీజ్. భయ్యా ఇక్కడే ఉంటాడు, నువ్వు వెళ్ళిరా. భలే చెప్పావు భయ్యా. ఈ తాళం తీసుకొని మీరు వెళ్ళండి మేడం. రాజు వస్తున్నావా లేదా ఇప్పుడు? ఎప్పుడు ఇదే మేడం మీతో ప్రాబ్లం. భయ్యా నీకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటూ ఉండు, మేము ఇప్పుడే వస్తాం. ఏం పర్లేదు, మెల్లగా రండి. బాయ్. బాయ్. ఏంటి మేడం రాక్ గోవాకి వస్తే మంచి ఛాన్స్ చెడగొట్టారు. మీకు కీస్ ఇస్తా అన్నాను కదా, మీరే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. అంటే నిన్న అక్కడ వదిలేసి నేను ఒక్కదాన్నే వెళ్ళాలా? ఇప్పుడు బాడీ సంగతి మర్చిపోయి వాడితో డిన్నర్లకి పప్పులకి తిరుగుతావా? ఓ అంటే వాడిని వదిలించుకోవడానికి రమ్మన్నారా? అబ్బా ఎంత ఫాస్ట్గా అర్థమైందో. మరి ఇప్పుడు వాడి పరిస్థితి ఏంది మేడం? వాడిని వదిలించుకోవడానికి ఇదంతా చేసామని తెలిస్తే వాడు మనల్ని బతకని వాడు ఖచ్చితంగా చంపేస్తాడు. వాడి పర్సు ఫోను మన దగ్గరే ఉన్నాయి. ఈ గోవాలో అన్ని కరెక్ట్గా ఉంటేనే పట్టుకోలేరు. అంటే ఇప్పుడు ఆ హోటల్లో వాడి పరిస్థితి ఏంటో. పాలక్ పనీర్, పనీర్ బటర్ మసాలా, చికెన్ ఫ్రై, గోంగూర మటన్, బోన్లెస్ చికెన్, ఎగ్ భుజియా, 4 బీర్లు. మన పాటికి మనం బాగానే వచ్చేసాం మేడం. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంది అక్కడ? మన సంగతి మనం చూసుకుందాం. మేడం ఈ హోటల్ ఏమన్నా నైట్ స్టే చేద్దామా? మరి బాడీని ఏం చేద్దాం? కార్లోనే ఉంచేద్దాం. గోవాలో టోయింగ్ జోన్స్ ఎక్కువ, పోలీసులు తీసుకెళ్ళిపోతే మరి ఇప్పుడు ఏం చేద్దాం? మీరే చెప్పండి మేడం. ఓ పని చేద్దాం. హాయ్ సార్, ఒక రూమ్ కావాలి. హాయ్ మ్యామ్, ఎన్ని రోజులు ఉంటారు? సార్ మేము ఇక్కడ 3 days ఉంటాము. మరి మాకు డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? డిస్కౌంట్ అంటే కష్టం మేడం, మీ ఆధార్ కార్డు ఇవ్వండి. తీసుకోండి సార్. సార్ మరి డిస్కౌంట్ అంటే మరి ట్రై చేస్తా మేడం, తప్పకుండా. సో కైండ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. నేను బాయ్ని పంపిస్తాను మేడం. రూమ్ 106, మీ రూమ్ రైట్ సైడ్ ఉంటుంది. ఓకే, నేను చూసుకుంటాను. మీరేం ఓకే మేడం, రావట్లేదు. థ్యాంక్ యూ. రూమ్ నెంబర్ ఉంది థ్యాంక్ యూ కదా? సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. ఎవరైనా చూసుంటారా? లేదు మేడం, ఎవరు చూడలేదు. థ్యాంక్ గాడ్. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. సరే. మేడం మనసేం బాగాలేదు మేడం, అలా బయటికి వెళ్ళి కొంచెం మజా తాగొస్తా మేడం. మజా తాగడానికా మజా చేయడానికా? మజా చేసే అంత మూడుందా మేడం ఇప్పుడు? మజా తాగడానికే మేడం. సర్లే వెళ్ళు. ఓకే మేడం. గోవాలో చీటర్స్ ఉంటారు, జాగ్రత్త. బాబు 2 బీర్లు, ఓ చిల్లీ చికెన్ పట్టుకొచ్చి. ఓకే సార్. మావ చెప్పురా, గోవాకి వచ్చి మందు కొట్టకపోతే ఊర్లో జనాలు మళ్ళీ కొడతారా? ఆ పిల్లకి ఏం చెప్పానా? మేడం మనసు బాగాలేదు, మజా తాగొస్తా అని చెప్పా. నమ్మేసింది తెంగరది.
నీకు విషయం తెలుసా, నేను ఏటీఎం కార్డు కూడా నొక్కేసా. అరే ఇంకిప్పుడు బయలుదేరితే తెల్లారేసరికల్లా హైదరాబాద్. ఆ బాడీతో ఆ పిల్ల పాటలేదు, ఆ పిల్ల పడుతుంది. సార్ బిల్ హౌ మచ్? 5000 సార్. 5000? ఎస్ సార్. గోవాలో మందు బాగా చీపు. అవును సార్. ఒక్క నిమిషం మా ఉండు. ఇదో థ్యాంక్ యూ సార్. నువ్వు టిప్ కూడా తీసుకో. పిన్ నంబర్ సార్? 1 2 3 4. ఓకే సార్. ఇంకేంట్రా? సార్ పిన్ రాంగ్ అని వస్తుంది. కరెక్ట్గానే ట్రై చేసావా? మీరు చెప్పిన నంబరే చేశాను సార్. అరే నేను మళ్ళీ కాల్ చేస్తా. పోనీ క్యాష్ ఉంటే ఇచ్చాను సార్. ఒక 5 నిమిషాలు ఆగిరా, నేనే తెచ్చిస్తా. సరే సార్. మేడం ఏంటి ఏటీఎం రాంగ్ పిన్ అని వస్తుందా? మీకు ఎలా తెలిసింది మేడం? కార్డు ఉందనే ధైర్యంతో బాగా తాగేసా మేడం. ఇప్పుడు బిల్లు కట్టకపోతే వాళ్ళు నన్ను కట్టేస్తారు మేడం. అబ్బా ఇక్కడ గోవాలో మంచి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, నేను అవన్నీ చూస్తున్నాను. నేను ఇప్పుడు రాలేను. మేడం మేడం అర్థం చేసుకోండి మేడం, ప్లీజ్ మేడం. ఇంకెప్పుడు చేయను మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. అబ్బా నాకు ఇప్పుడు వచ్చే మూడ్ లేదు. మేడం మేడం ప్లీజ్ మేడం. సర్లే. థ్యాంక్ యూ మేడం. మీరు వచ్చి బిల్లు కడతారనుకోలేదు. ఇప్పుడు టైం ఎంత అయింది? 1 అవుతుంది మేడం. అర్ధరాత్రి డెడ్ బాడీతో నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? అయినా వెళ్ళిన వాడివి స్ట్రైట్గా అలా వెళ్ళకుండా మధ్యలో ఆగి మందు కొట్టడం ఎందుకు? సారీ చెప్పా కదా మేడం. అయినా ఏటీఎం పని చేయదని మీకు తెలుసు కదా మేడం. నువ్వు ఇలాంటి పని ఏదో చేస్తావని ముందే తెలిసి ఏటీఎం పిన్ నెంబర్ మార్చా. చీటింగ్ మేడం ఇది. ఓహో నువ్వు మాత్రం నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోవచ్చా? అందుకే కార్ కేస్ కూడా సేఫ్గా నా దగ్గరే పెట్టుకున్నా. ఇది ఎప్పుడు తీసుకున్నారు? నువ్వెలాంటి వాడో ఏం ప్లాన్ చేస్తావో అన్నీ తెలుసు కాబట్టే నా ప్లానింగ్లో నేనున్నా. అబ్బా సారీ మేడం, వదిలేయచ్చు కదా, కొంచెం మూడ్ చేంజ్ చేయండి మేడం ప్లీజ్ మేడం. అలా చూడలేకపోతున్నా మేడం మిమ్మల్ని. ఏమి నవ్వారు మేడం. మొత్తానికి ఇద్దరు ఒకలాంటి వాళ్ళమే. రాజు, ఏ రాజు లేట్ అవుతుంది, త్వరగా లే, హోటల్కి వెళ్ళాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా వెళ్ళి డెడ్ బాడీని పడేద్దాం. వెళ్దాం మేడం. మేడం ఎలాగో డెడ్ బాడీ పడేస్తాం కదా, ఆ ఏటీఎం కార్డు నాకు ఇచ్చేయండి మేడం. నాకు ఇస్తే ఎంగిలవుతుంది. పొద్దున్నే పాచిచు, అదేదో మీ సొంత డబ్బులా ఫీల్ అవుతారేంటి మేడం? నాదే కదా, ఆ డెడ్ బాడీ దగ్గర నుండి కార్డ్ తీసిందే నేను. నీకు రాలేదు కదా ఐడియా? బా పెద్ద ఇంటెలిజెంట్ మరి. తెలివైన వాళ్ళని ఒప్పుకుంటారండి మేడం. పోనీ పని చేద్దాం, ఆ కార్డులో డబ్బులు అయిపోయేంత వరకు రోజుకి 40,000 తీసేసి చెరు 20,000 వాడేసుకుందాం మేడం, సరేనా? ఈ డీల్ అయితే ఇద్దరికి బాగుంటుంది మేడం. సరే. చాలా థ్యాంక్స్ మేడం. ఓకే, ఇంతకీ ఆ డబ్బు వచ్చాక ఏం చేస్తావు? అంటే ఎవరైనా అమ్మాయితో డేటింగ్. ఇడియట్, ఒక అమ్మాయితో ఇలాగేనా మాట్లాడేది? సారీ మేడం, అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నేను అంటుంది వేరే అమ్మాయి ఎందుకు? ఆ డబ్బు ఏదో నాకే ఇవ్వచ్చుగా. ఏంటి అక్కడ కూడా మీరేనా మేడం? నా వల్ల కాదు మీతో.
మేడం పోలీసులు ఇక్కడ ఉన్నారండి మేడం. షట్, అదే నాకు అర్థం కావట్లేదు మేడం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. సరే మేడం, పదండి. మేడం మరి ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ఈవినింగ్ దాకా వెయిట్ చేద్దాం. అసలు వాళ్ళు మన కోసం వచ్చారో దేనికోసం వచ్చారో తెలుస్తుంది. తింటారా మేడం? నాకు వద్దులే, నువ్వే తిను. వద్దా? సరే. ఒకసారి వెళ్దాం. అసలు పోలీసులు మన రూమ్ దగ్గర ఎందుకున్నారు? ఏమో మేడం, కొంపతీసి బాడీ సంగతి తెలిసిపోయిందేమో మేడం. ఇప్పుడు కనుక బాడీ దొరికితే అంతే. నాకేదో భయంగా ఉంది. భయ్యా మేడం, హోటల్ వాడు ఎప్పుడు దాకా ఉంటారో అని అడుగుతున్నాడు. ఎప్పటిదాకా అంటే నేనెలా చెప్తా? భయ్యా 2 दिन भैया, आज पे करेगा भैया? भैया होटल के पास पुलिस क्यों? ओ ठीक है भैया. మేడం ఏవో లోకల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయట మేడం. ఇంకో 2 రోజులు పోలీసులు అక్కడే ఉంటారంట. ఇంకా 2 రోజులా? అవును మేడం. నేను అందుకే ఆ రోజు చెప్పాను ఆ బాడీని కార్లో ఉంచేద్దామని. నువ్వు అసలు విన్నావా? ఇప్పుడు నా మాట వినవు. అబ్బా వదిలేండి మేడం, అప్పుడు జరిగింది అయితే జరిగిపోయింది. హోటల్ దుబ్బేస్తున్నాడు మేడం. డబ్బులు కడితే కట్టండి, లేదంటే లగేజ్ తీసుకెళ్ళండి అని. అయినా ఇప్పటికిప్పుడు ఎలా ఖాళీ చేస్తాం? సర్లే, ముందు డబ్బులు పే చేద్దాం పదా. సరే పదండి. ఇక్కడ ఏటీఎం ఎక్కడుంది? ముందుకెళ్ళి రైట్కి వెళ్తే ఉంది మేడం. అటా? అటే మేడం. సరే పోనీ. మేడం కార్డు బ్లాక్ అయినట్టుంది, డబ్బులు రావట్లేదు. కార్డ్ బ్లాక్ అవడం ఏంటి? ఏమో మేడం, సరిగ్గా ట్రై చేసావా? నిన్న రాత్రి మీరు ఇచ్చిన పిన్నే ట్రై చేశా మేడం, అయినా రావట్లేదు. ఎవరో కావాలని ఇదంతా చేశారు. ఖచ్చితంగా ఇది పోలీసుల పనే. కరెక్ట్. మన అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పదండి మేడం, పదండి. భలే ఇరుక్కుపోయాం మేడం. జోబులో డబ్బులు లేవు, వెళ్దామంటే దారి లేదు, కనీసం తిందామంటే తిండి కూడా లేదు మేడం. ఫస్ట్ టైం బతుకుంటే భయం వేస్తుంది మేడం. ఇంతదాకా వచ్చాక భయపడి ఏం చేస్తాం? ఏం జరిగితే అదే జరుగుతుంది. మేడం మీ దగ్గర 200 ఉన్నాయా? నా దగ్గర ఎక్కడ ఉంటుంది?
ఉన్నదంతా ఖర్చు పెట్టేశాం కదా. ఇంతకీ ఎందుకు? బాగా ఆకలేస్తుంది మేడం. ఈ చైన్ తీసుకో. దీని కాస్ట్ 50,000. ఎంతొస్తే అంత కమ్మే. వద్దు మేడం, ఇది చాలా విలువైంది. ఈ ప్రపంచంలో ఆకలి కంటే విలువైంది ఏదీ లేదు. తీసుకెళ్ళు, వెళ్ళు. మేడం, ఓ 30,000 వచ్చాయి మేడం. పర్లేదు, నీ దగ్గరే ఉంచు. మరి ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ముందు భోంచేద్దాం పదా. మేడం, కొంచెం తింటారా? నువ్వు తిను. సరే మేడం. ఇంకేమైనా తింటావా రాజు? చాలు మేడం. థ్యాంక్స్ మేడం, చాలా ఆకలేసింది. థ్యాంక్స్ తర్వాత, కానీ ముందు ఆ హోటల్ రూమ్ నుండి బాడీని బయటకు ఎలా తీసుకురావాలో ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? మేడం, ఒక ఐడియా. ఎలాగో మనం సాయంత్రం హోటల్ రూమ్ వెకేట్ చేయడానికి వెళ్తాం కదా, అప్పుడు నేనేం చేస్తానంటే మెల్లగా హోటల్ బ్యాక్ సైడ్ నుంచి బాడీ కింద పడేస్తాను. ఆ హోటల్ బ్యాక్ సైడ్ అయితే ఎవరు ఉండరు మేడం, అక్కడ చాలా ఖాళీ ప్లేస్ ఉంది. నేను పైన నుంచే బాడీ కింద పడేస్తాను. అలాగే కార్ తీసుకొచ్చి వెనక నుంచి బాడీని కార్లోకి షిఫ్ట్ చేసేద్దాం. తర్వాత బాడీని ఎక్కడైనా సముద్రంలో పడేద్దాం. ఐడియా బాగానే ఉంది, కానీ ఇదంతా వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు అంతకంటే వేరే దారి ఉందా మనకి? సరే రాజు, అటు చూడు. వీడి ఫోటో ఇక్కడుందేంటి? ఇక్కడ కూడా ఉందా? ఏంటిది? వీడి ఫోటోలు ఉన్నాయేంటి మేడం ఇక్కడ? ఆడి ఫోటోలు ఇక్కడ ఉన్నాయండి మేడం. ఎందుకుందో తెలియదు, కానీ వాడు ఇక్కడ బాగా పాపులర్ పర్సన్. అబ్బా, వాడిని ఎవరు గుర్తుపట్టకూడదనే కదా అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాం. ఆడిక్కడ ఫేమస్ అయితే మన పరిస్థితి అంతే. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ముందు హోటల్కి పోనీ, అక్కడికి వెళ్ళాక బాడీని ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే మేడం. ఏంటిదంతా? అసలు వాడు ఎవరంటారు మేడం? గోవాలో వాడి ఫోటో ఉందేంటి? ఏం అర్థం కావట్లేదు మేడం, అసలు ఎక్కడ పోయినా వాడి ఫోటోలే ఉన్నాయి. ఛ, అదే కదా నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా మేడం. గోవా సిటీ అంతా వాడి పోస్టర్సే ఉన్నాయి. అదే అర్థం కావట్లేదు మేడం.
భయ్యా ఏంటి? భయ్యా తెలుగా? అవును భయ్యా. భయ్యా ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నారు. ఎనీ ప్రాబ్లం? భయ్యా మీరు వెళ్ళండి భయ్యా. భయ్యా ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, సాల్వ్ చేస్తాను. అంటే మీకు గోవా లాంగ్వేజ్ తెలుసా? తెలుసా అండి. భయ్యా ఒక్కసారి ఆ పోస్టర్ చూడండి. ఆ పోస్టర్లో ఏం రాసిందో కొంచెం చదివి చెప్తారా? వాడు పెద్ద డాన్. ఇప్పటివరకు వాడు ఎట్లుంటాడో పోలీసులకు కూడా తెలీదు. ఇప్పుడే తెలిసింది. అందుకే వాడిని పట్టుకుంటే ₹1 కోటి ఇస్తా అన్నారు, గవర్నమెంట్ రివార్డు. ₹1 కోటి? వాడు డానా? ఓకే భయ్యా. ఓకే భయ్యా, వీలైతే థ్యాంక్ యూ. డాన్ ఏంటి? ₹1 కోటి ఏంటి? మేడం ₹1 కోటి రివార్డ్ ఇస్తున్నారంటే వాడికి చాలా పెద్ద డాన్ మేడం. ఖచ్చితంగా మనకి డేంజర్ ఉంది మేడం. డేంజర్ ఏంటి డేంజర్? ముందు ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి పోలీసులకి ఇద్దాం. డెడ్ బాడీని ఇచ్చినా ₹1 కోటి ఇస్తారంట. పోలీసులు అంటారేంటి మేడం? ఈ పాటికి వాటికి సంబంధించిన మనుషులు మనల్ని చూసే ఉంటారు. దొరికేమంటే అడ్డం చేసేస్తారు. మన గురించి వీడికి తప్ప ఎవరికీ తెలియదు. వీడు ఆల్రెడీ చచ్చి సామయ్యాడు. పద పోలీస్ స్టేషన్కి. అయితే ఆ వచ్చే రివార్డు 50-50 మేడం. ఏంటి ఐడియా? నాది 60-40. ఓకేనా లేదా? లేదు మేడం, 50-50 అయితే చేద్దాం, లేదంటే ఇటు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఏంటి? సర్లే పద. రండి సార్ రండి. మీరు ఎప్పటి నుంచి ఎతుకుతున్న మాఫియా డాన్ డెడ్ బాడీని తీసుకెళ్ళండి. అటు చచ్చినా బతికినా డబ్బులు ఇస్తారంట కదా. ఇంతకీ చెక్కా క్యాషా? చూడు చూడు. लाश कहाँ है? सर 5 मिनट्स मुंदू इधर ही सर. 5 मिनट पहले बोले तो कहाँ है? हमको नहीं मालूम है सर. क्या ये टीवी शो है क्या? सर प्लीज सर. और एक बार सॉरी सर. ऐसे किया तो अरेस्ट करके जेल में डालूंगा. सॉरी सर. नो सर. क्या सर प्लीज सर. सॉरी सर. అసలు రూమ్ లో ఉన్న బాడీ ఎలా మిస్ అయిందో నాకు అర్థం కావట్లేదు. ముందు మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద. అసలు డెడ్ బాడీ ఏమైపోయింది రాజు? ఖచ్చితంగా వాడు మనుషులు తీసుకెళ్ళుంటారు మేడం. దొరికేమంటే చంపేస్తారు మేడం. అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. పద. సరే మేడం. రేయ్ నేను చెప్పిన చోటికి పోనీ. శవం ఎలా బతుకొచ్చింది అనుకుంటున్నారా? చెప్తా. ఒక డీల్ సెటిల్మెంట్ కోసం గుంటూరు వెళ్తూ హైదరాబాద్లో ఆగా. మధ్యలో చిల్లు అవుదాం అనుకుని ఒక గెస్ట్ హౌస్లో అమ్మాయిని బుక్ చేసుకున్నాను. కానీ అక్కడ రూమ్ బాయ్కి నా మీద అనుమానం వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. వాళ్ళు చెప్పినట్టుగా టీలో స్లీపింగ్ పిల్స్ కలిపి నాకు ఇచ్చాడు. అది తెలియక నేను టీ తాగాను. ఇంతలో మా వాడు ఫోన్ చేసి నన్ను అలర్ట్ చేసి పారిపోమని చెప్పాడు. ఆ స్లీపింగ్ పిల్స్ ఎఫెక్ట్తో తెలియకుండా నేను ఆటోమేటిక్గా నిద్రలో జారిపోయాను. అది చూసి నేను చచ్చాను అనుకుని మీరు నన్ను ఎక్కడెక్కడో పడేశారు. నాకు మెలకు వచ్చిన ప్రతిసారి మళ్ళీ మీ వల్ల నా తలకి దెబ్బ తగిలి స్రోత పడిపోయాను. అది విషయం. మీకు తెలియని ట్విస్ట్ ఏంటంటే నా సామ్రాజ్యానికి వచ్చి నా అడ్డాకి వచ్చి నన్నే పోలీసులు పట్టిద్దాం అనుకున్నారు. రివార్డు కొట్టేద్దామని దాని మీద ఓటాలు వేసుకోవడం మొదలెట్టారు. ముందు ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి పోలీసులకి ఇద్దాం. డెడ్ బాడీని ఇచ్చినా ₹1 కోటి ఇస్తారంట. పోలీసులు అంటారేంటి మేడం? ఈ పాటికి వాటికి సంబంధించిన మనుషులు మనల్ని చూసే ఉంటారు. దొరికేమంటే అడ్డం చేసేస్తారు. మన గురించి వీడికి తప్ప ఎవరికీ తెలియదు. వీడు ఆల్రెడీ చచ్చి సామయ్యాడు. పద పోలీస్ స్టేషన్కి. అంటే నన్ను పోలీసులు పట్టించేస్తారనమాట. ఎలాగైనా తప్పించుకోవాలి. వాళ్ళ సంగతి చూడండి. వెళ్ళండి.
రే ఆగండ్రా. ఆడు చెప్పాడు, ఆడి బాబు చెప్పాడని ఎవరన్నా ఈ అమ్మాయి మీద చెయ్యడానికి ట్రై చేస్తే ఏం చేస్తావురా? ఏం చేస్తానా? మీరేంట్రా ఏం చూస్తున్నారు? రండి ముందుకు రండి. నువ్వు ఒక్క 2 స్టెప్లు వెనక్కెళ్ళు, ఇంకొద్దిగెళ్ళు. ఏం చేస్తున్నావు? పరిగెట్టు. రా తొందర. అన్నాయ్ ఏంటి పరిగెడదామా? రెస్ట్ తీసుకుంటారా? రెస్ట్ కరెక్టే. పైన బట్ట కింద పొట్టలు వేసుకొని మీరేం పరిగెడతారు? మేం పరిగెడతాం. రే పట్టుకొని రా మళ్ళీ పరిగెడుతున్నారు. పదండ్రా. ఏంటి మిస్ అవుతున్నావు? ఏంటి వాళ్ళని తెగ ఫ్లైంగ్ కిస్లు ఇస్తున్నావు? ఒక్క నిమిషంలో వచ్చేస్తారు వాళ్ళు. చలో చలో నడు 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 ఫాస్ట్. అన్నాయ్ ఇక్కడ అక్కడ ఉన్నారా? మీరు జీవితంలో పైకి రాలేరు కానీ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ టాటా. హలో హాయ్. గుడ్ రన్నింగ్. సారీ సార్ సారీ సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేండి సార్. ప్లీజ్ సార్. ఏం కటింగ్ రా, ఏం కటింగ్ రా. ప్లీజ్ సార్. ఒరే తమ్ముళ్ళు మీరు ఎతకండి, వాళ్ళు ఎక్కడే ఉన్నారు. నా కాళ్ళు నొక్కేస్తున్నారు. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్. చాలా బాగుందిరా మీ యాక్టింగ్. హైదరాబాద్ సరే క్షమించేశాను, నన్ను ఇంకా వదిలేయండి. ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేండి సార్. ప్లీజ్ సార్. సారీ సార్. మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం సార్. మా కోటి రూపాయలు ఏమి వద్దు సార్. చంపేసిన మిమ్మల్ని వదలం సార్. చంపేసిన వదలరా? అదేంట్రా? లేదు సార్ లేదు సార్ మిమ్మల్ని వదలం సార్. ఎందుకు వదలరా? వదలరా బాబు. పోలీసులు రావాలి కదా సార్. జోకు లేకరా, పోలీస్ ఏంట్రా? ఇది నా సామ్రాజ్యరా, నా అడ్డారా. ఇక జోకులేసిన చాలు గానీ ఇక ఆపు. అలాగా నన్ను ఒక్కసారి అటు చూడండి సార్. ఆల్రెడీ పోలీసులకి లైవ్ లొకేషన్ పెట్టాం సార్. పోలీస్ వదలం సార్. వదలం సార్. సార్ రివార్డ్ వచ్చేంత వరకు వదలం సార్. चल चल पकड़ो उसको पकड़ो. अरे अरे तुम हाथ पकड़ो. चल लेके चल पकड़ो. चल चलो चलो चलो. चलो भाई चलो. ఓకేనండి, స్టేషన్ కదా, పర్లే వెళ్దాం. రండి. आप स्टेशन आके रिवार्ड ले लो. yes. థ్యాంక్స్ మేడం, మీ వల్లే ఆ డాన్ పట్టుకొని ఇక్కడ దాకా వచ్చాం. పోలీసులు ఇచ్చిన రివార్డ్ కూడా మన ఇద్దరం షేర్ చేసుకున్నాం. దీంతో నా మొత్తం అప్పులు తీరిపోతాయి, హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. అంటే నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి. నేను నిన్ను చాలాసార్లు హర్ట్ చేస్తా, కానీ నువ్వు సీరియస్గా తీసుకోలేదు. అండ్ రివార్డ్లో సగం షేర్ కూడా ఇచ్చావు. నేను కూడా ఆ రివార్డ్ డబ్బుతో హ్యాపీగా సెటిల్ అయిపోతా. ఏంటలా సైలెంట్గా ఉన్నావు? మేడం నాకు కూడా ఒకసారి అలా చేయాలనుంది మేడం. దానికి నా పర్మిషన్ ఎందుకు? ఆ అమ్మాయిని అడుగు. సర్లే, ఏడు మొహం పెట్టకు, ఇలా రా.
आ जाओ भैया आ जाओ भैया నీ ఫైనాన్షియర్ హోటల్ బిల్ కట్టలేక ఇక్కడ సెటిల్ అయిపోయాడు అనుకుంటా. 700 భయ్యా. మేడం వాడు అక్కడ సంపాదించడం కంటే ఇక్కడ ఎక్కువ సంపాదిస్తాడు. మీరు చూస్తూ ఉండండి, ఇంకో సంవత్సరంలో అక్కడ ఒక బిల్డింగ్ కట్టేస్తాడు. అంత గట్టిగా ఎలా చెప్తున్నావు? అంటే మెల్లిగా చెప్తే ఈ హోర్లో మీకు వినపడదు కదా, అందుకని. నిన్ను మేడం 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 ఆగండి. మేడం, మేడం, ఆగండి, ఆగండి, ప్లీజ్ మేడం. నువ్వు ఈరోజు చర్చికి రా, చర్చికి రా. నో మేడం, ప్లీజ్ మేడం. ఆగురా. మేడం, మేడం.